హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. మేమందరము నేషనల్ హార్బర్కి వచ్చాము. మీరు కూడా చూసేయండి. అదిగో ఆ నీళ్ళల్లో చక్రం కనిపిస్తుంది కదా, పెద్ద వీల్ లాంటిది కనిపిస్తుంది కదా, ఆ చక్రమే మేము ఇప్పుడు ఎక్కబోతున్నాము. కార్ పార్కింగ్ చేశాక మళ్ళీ చాలా దూరం నడవాలి. అత్తమ్మ నడుస్తుందో లేదో అనేసి కొంచెం దగ్గర వదిలేసి వచ్చి ఇంకా మళ్ళీ మా ఆయన కార్ పార్కింగ్ చేశారు. ఇక్కడ మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను చూడండి. అవి చూడడానికి మనుషుల్లాగానే ఉంటాయి కానీ మనుషులు కాదు. ఇదిగో అవన్నీ బొమ్మలే. అక్కడంతా ఫొటోస్ దిగుతున్నారు చూడండి చాలా మంది. ఇంకా మమ్మల్ని దగ్గరలో డ్రాప్ చేసేసారనమాట మా హస్బెండ్. చూసారా, అందరూ ఫోటో దిగే వాళ్ళు ఫోటో దిగుతుంటారు, తినేవాళ్ళు తింటున్నారు. అక్కడ చూసారా బాంబే స్ట్రీట్ ఫుడ్ అనేసి ఉంది కదా, అంటే ఫుడ్కి సంబంధించిన షాపులు, ఇంకా మనం షాపింగ్ చేసుకోవడానికి మంచి మంచి బుక్స్ కావాలి అంటే కొనుక్కోవడానికి అన్ని రకాల షాపులు ఉన్నాయి. అక్కడ చూసారా క్యాండీ కిచెన్ అనేసి ఉంది, అంటే దాంట్లో అన్ని క్యాండీస్ అంటే చాక్లెట్లు దొరుకుతాయి అన్నమాట. మా వాడికి ఫొటోస్ అంటేనే నచ్చదు, మా అమ్మాయికి కూడా నచ్చదు అనుకోండి. అందుకే నో 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 అంటున్నాడు, ఫొటోస్ ఎక్కడ తీస్తాను అని చెప్పేసి. ఎక్కుతుంది కదా అమ్మా, దానికి ఎక్కుతుంది కదా. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా బొమ్మలే, చూడడానికి అచ్చం మనుషుల్లాగానే ఉన్నాయి కదా. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ పెద్ద వీలు ఎక్కడానికే ఇంకా వెళ్తున్నాము, అక్కడికి దగ్గరికి వెళ్తున్నాము. ఆ గోడల మీద ఆ పెయింటింగ్ చూసారా, అవన్నీ రాళ్ళతో చేశారనమాట, రాళ్ళతో అతికిచ్చారు. అది పెయింటింగ్ చాలా బాగుంది. పైన అదొక స్క్రీన్ కనిపిస్తుంది చూసారా, అదేంటంటే అడ్వర్టైజ్మెంట్ కోసం, అంటే ఇప్పుడు మనకు టీవీలో ప్రకటనలు ఎలా వస్తాయో అలా అనమాట. ఏమన్నా ఎవరైనా అడ్వర్టైజ్ చేయాలి అంటే దాంట్లో చేస్తారనమాట. అక్కడ ఎంత బ్లూ పెయింట్ వేసింది చూసారా కింద, అది ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఈవెంట్స్ లాగా జరుగుతాయన్నమాట. అక్కడ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లో మ్యూజిక్ ప్లే చేసి ఇంకా ఇక్కడ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అలా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ షాప్సే. ఇక్కడ ఐస్ క్రీము డిపిన్ డాట్స్ అని బండి ఉంది కదా, అక్కడ ఏంటంటే డిపిన్ డాట్స్ అనేటివి కూడా ఐస్ క్రీమే. అవి చూడడానికి డాట్స్ డాట్స్ లాగా ఉంటాయి, చిన్న చిన్న గుండ్లు లాగా, కానీ అవి నోట్లో వేసుకోగానే ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి అవి. మేము వెళ్ళినప్పుడు కొంచెం చల్లగా ఉన్నింది, అందుకే ఇంకా తీసుకోలేదు ఆ రోజు. ఇవన్నీ స్టీమర్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. రెండు మెల్లగా కూర్చుంటే వాటర్. ఇంకా జైంట్ వీల్ ఎక్కడానికి వెళ్తున్నాము.
జైంట్ వీల్ ఎక్కడానికి వెళ్ళే ముందర అక్కడ ఒక బొమ్మలాగా కనిపిస్తుంది కదా, అది మనిషే అనమాట. మనిషి అలా బొమ్మ వేషం వేసుకొని అందరితో ఫోటోలు దిగుతూ ఉంటాడనమాట. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి అనేసి అంటే ర్యాబిట్ హాయ్ చెప్తుంది. సో మీరు కూడా అందరూ ఆ ర్యాబిట్ హాయ్ చెప్పేసేయండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. అది బ్రిడ్జ్ చూసారా ఎంత బాగుంది, వాటర్లో కట్టారు ఆ బ్రిడ్జ్. మా వాళ్ళు ఇంకా ఎంతసేపు లైన్లో నిలబడుకోవాలి అనేసి నన్ను విసిగెత్తిపోయినారు. లాస్ట్కి మా వంతు వచ్చింది, ఇంకా వెళ్ళి ఎక్కుతున్నాం అనమాట. ఫస్ట్లో మా అత్తమ్మ చాలా ఫాస్ట్గా తిరుగుతుందేమో వద్దులే అనేసి అని అన్నింది. తర్వాత చూస్తే చాలా స్లోగా తిరిగిందనమాట. ఇంతేనా అనిపించింది మాకందరికీ. అది ఒక బాక్స్ లాగా ఉంటుందన్నమాట. లోపల ఏసీ కూడా ఉంటుంది. మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. మేము ఆఫ్ చేసేసాము ఆల్రెడీ, బయట చల్లగా ఉందని చెప్పేసి. కానీ అది స్లోగా తిరుగుతుందన్న మాటే, కానీ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు బాగా. మేబీ అదే రీజన్ ఏమో, అంటే స్లోగా తిప్పడానికి. బోర్ కొట్టకుండా ఇంకా మ్యూజిక్ కూడా ఆన్ చేసి పెట్టాడనమాట. ఇంకా ఆ మ్యూజిక్ వింటూ వెదర్ ఎంజాయ్ చేస్తూ తిరిగామందరం. అదిగో బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్లో ఆ వాటర్లో మొత్తం అంతా తిప్పి చూపిస్తారనమాట. ఇది ఇక్కడేమో ఫుడ్ కోర్ట్ లాగా అనమాట, ఫుడ్ తినడానికి, కాఫీలు టీలు తాగడానికి. వ్యూ బాగుంది అనేసి నేను వీడియో మొత్తం అలా పెట్టాను. మీకు బోర్ కొడితే స్కిప్ చేసుకొని చూసుకోండి. ఇంకా అయిపోవచ్చింది, ఇంకా దిగేస్తున్నాము. ఇదిగో నేను అప్పుడే చూపించాను కదా బోటు, అది ఇదే అనమాట. ఇక్కడ ఎక్కించుకొని ఇంకా తీసుకెళ్తారు, వాటర్లో మొత్తం అంతా తిప్పి చూపిస్తారు. మేము వచ్చేసరికి ఇది ఫుల్ అయిపోయింది, ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోయారు. ఇంకొక బోట్ వస్తుంది, దానికోసం మేము వెయిట్ చేయాలంటే ఒక 40 minutes పడుతుంది అన్నారు. ఇంకా ఆలోపు బాగా చల్లగా అయిపోతుంది, వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకొచ్చేసామన్నమాట. అత్తమ్మ లేదు చల్లగా ఉంది వద్దులే వెళ్దాం అనేసి అనింది, సరే వచ్చేసాం. ఇదంతా చిన్నపిల్లల కోసము ప్లే ఏరియా అనమాట. అదంతా ఇసుక అదంతా ఉంది, బాగా ఆడుకోవచ్చు పిల్లలు, చాలా బాగుంటుంది ఇక్కడ.
వీటిని బబుల్ గన్స్ అంటారు. దీంట్లో సోప్ వాటర్ పోసి ఆన్ చేసి పెడతారు. ఆన్ చేసి పెడితే ఇదో చూడండి అలా బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది క్యాండీ షాపు, షుగర్ క్యాండీ షాపు. అన్ని క్యాండీస్ తప్ప ఇంకేం ఉండవు అన్నమాట దీంట్లో. షాపింగ్ చేయడానికి, తినడానికి చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ అసలు అయితే. ఇంకా పిల్లలు, మా హస్బెండ్ కార్ తీసుకురావడానికి వెళ్ళారు. నేను మా అత్తమ్మ ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఒక టేబుల్ ఉంటే టేబుల్ మీద కూర్చున్నాము. ఇంకా మా ఆయన వచ్చేసారు. ఇంకా బయలుదేరేసాం, రిటర్న్ అవుతున్నాం ఇంటికి. చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ, అన్ని మనుషుల్లాగా ఉండే బొమ్మలు చాలా ఉన్నాయి.